ఇక నిన్న మనందరం చూసాం టీవీకే విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం. సో బ్రహ్మాండంగా జరిగింది, సినిమా స్టైల్లో జరిగింది, బాహుబలి రేంజ్లో జరిగింది, మనందరం కూడా చూసినాం. అయితే అక్కడ ప్రమాణ స్వీకారం సందర్భంగా తను ఎమోషనల్ అయ్యి మాట్లాడినటువంటి మాటలు పక్కన గవర్నర్ ఉండి ఆగు ఆగు అని చెప్పిన దాన్ని బాగా ట్రోల్ చేశారు. ఇదేం సినిమా షూటింగ్ కాదు, ఆపు, ఇవేం స్పీచ్లు ఇచ్చే టైం కాదు, నేను చెప్పింది చెప్పి ఖాళీ ప్రమాణ స్వీకారం చేయని గవర్నర్ వారించినట్టుగా చేయబెట్టి ఇట్లా ఆపినట్టుగా చూసినటువంటి వీడియోని బాగా ట్రోల్ చేశారు. నిన్న మొత్తం అదే, నిన్న ఆల్మోస్ట్ అదే వార్త. అయితే దాంట్లో 2 టాపిక్లు, ఒకటి తను చేసినటువంటి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడితే, 2 సరే తను టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న విధానంతో పాటు నిన్న మంత్రివర్గంలో కల్పించిన స్థానం ఎవరెవరికి ఇచ్చిండు అనే దాన్ని కొంతమంది కంపేర్ చేస్తూ, ఒక యూట్యూబర్కి ఇచ్చిండు, ఒక స్ట్రాటజిస్ట్కి అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్కి ఇచ్చిండ్రు, ఒక పిఆర్ఓకి ఇచ్చిండు అని ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురికి సంబంధించి నేను చూసిన నిన్న సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి ఎవరెవరికి ఇచ్చిండ్రు అనే దాన్ని కొంత హైలైట్ చేస్తూ విజయ్ క్యాబినెట్ చాలా వెరైటీ క్యాబినెట్ అని పెట్టారు. ఎట్లా వెరైటీ అంటారంటే, ఒకళ్ళు సోషల్ మీడియా హెడ్, గతంలో సోషల్ మీడియా హెడ్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి, ఒక యూట్యూబర్కి, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్కు, ఒక ఫ్యాన్కి అంటే ఒక అభిమానికి, వీళ్ళకి డిఫరెంట్గా అంటే ఇట్లాంటి వాళ్ళకి క్యాబినెట్లో చోటు కల్పించిండు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని ఎవరైతే ఒక మహిళ శివకాశీకి సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గెలిచి తను మన తెలుగు మహిళ, తన గురించి కూడా ఫుల్గా వైరల్ అవుతోంది, ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఆ వార్త. ఇక ఒకసారి చూడండి. తమిళనాడులో కొలువుదీరిన విజయ్ సర్కార్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణం, మంత్రులుగా మరో 9 మంది ప్రమాణ స్వీకారం, క్యాబినెట్లో తన కోర్ టీంకు చోటు, 60 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో డిఎంకే అన్న డిఎంకేతర ప్రభుత్వం, రాష్ట్రంలో నేను తప్ప మరో పవర్ సెంటర్ ఉండదు, తప్పు చేయనివ్వనని విజయ్ అంటూ, ఉచిత విద్యుత్, విమెన్ సేఫ్టీ ఫోర్స్ ఫైళ్లపై తొలి సంతకాలంటూ, ఈ తొలి సంతకాలు అనేది భలే వచ్చింది తెలుసా. ఈ మొదటి సంతకం అంటే ఏంటి తెలుసా? అంటే నేను రాగానే ఇది చేస్తా అని చెప్పి చెప్పుడు. నాకు ఎరుకున్న కాడికి, నాకు తెలిసిన కాడికి చెప్తున్నా, మొదటి సంతకం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర మొదలైందని నేను అనుకుంటున్నా. నాకు ఎరుకున్న, నా 40 ఏళ్ళ వయసులో 30 ఏళ్ళ కింద చూసిన రాజకీయం చెప్తా ఉన్నా. అంతకంటే ముందు కానీ అక్కడ అంటే ఎప్పుడు విన్నట్టు కానీ ఎక్కడ చూసినట్టు కానీ చదివినట్టు కానీ ఎక్కడ కనిపించలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ మొదటి సంతకం పెడుతున్నా అని పెట్టి మరీ చూపించినటువంటి సంతకం. సరే, మొదటి సంతకం పెట్టంగానే అది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకంటే మనం రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, నా మొదటి సంతకం దీని మీద, నా మొదటి సంతకం దాని మీద అన్నాడు. ఏం పెట్టిండో ఏం చేసిండో అందరం కూడా చూసినాం. ఇప్పుడు ఇక్కడ అంటే మొదటి సంతకంకి ట్రెండ్ తీసుకొచ్చింది మాత్రం రాజశేఖర రెడ్డియే. నేను అధికారంలోకి వస్తే ఈ పని చేస్తా అని చెప్తే నమ్ముతారో లేదో అని చెప్పి మొదటి సంతకం అని చెప్తారు. మళ్ళీ అధికారం రాగానే ఫస్ట్ డేనే అక్కడ ప్రమాణ స్వీకారం చేయగానే, ఓట్ టేకింగ్ సెరమనీ కాగానే ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టి ఇక ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వ్యవసాయానికి అని ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి మొదటి సంతకం ఏదో అది కంటిన్యూ అవుతోంది. ఇక్కడ తలపతి కూడా ఉచిత విద్యుత్, విమెన్ సేఫ్టీ ఫోర్స్ ఫైళ్ల పైన ఫస్ట్ సంతకాలు పెట్టినట్ట. డిఎంకే సర్కారుకు 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది. ఇక చూడుర్రు ఇప్పుడు చూడుర్రు. ఇక తమిళనాడు రాష్ట్ర సర్కారు చేసినటువంటి అప్పు 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు ఈడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్పీచ్లా ఇది స్టార్ట్ అవుతుంది. ఏంది, లక్షల కోట్ల అప్పులు చేసిర్రు, ఇక మాతో చేసుడు అవుతలేదు, నేను చెప్పిన గ్యారంటీలు కొంచెం ముందరవాడు కష్టం, మేము రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మళ్ళీ ఎన్నికల వరకు నెరవేరుస్తామని చెప్పి మళ్ళీ కథం తెప్ప తగలేసుడు అంటారు చూసినావా. ఏరు దాటేదాకా చూసి ఏరు దాటినాక తెప్పని తగలేసుడు అంటారు దీన్ని. ఎన్నికలకు పోయేటప్పుడు ఒక మాట, పోయినాక ఒక మాట, గెలిచినాక ఇగో ఈ మాట. అప్పు చేసిపోయారు 10 లక్షల కోట్లు. ఎరకలేదా? ఇక స్టార్ట్ అవుతుంది నా అసంటోని ప్రశ్న. ఇక తమిళనాడులో ఉండరా నా అటువంటి జర్నలిస్టులు ఒకరు ఉండనే ఉంటారు. ఎరకలేదా? 10 లక్షల కోట్లు అప్పు చేసింది తెలవదా? అప్పుడు ఎటుపోయినాయి నీ కళ్ళు, ఎటుపోయినాయి నీ చెవులు, వినలేదా? లెక్క తెలవకుండానే వచ్చినావా అధికారంలోకి? మరి పీకనీకి చెప్పినవా? మరి గుడ్డిగాడిద పనులు తోమినవా అని ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తే మనం చూస్తూనే ఉంటాం. 10 లక్షల కోట్లని ఇక్కడ చెప్తుంటే 3.5 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ ఇంత సంపద సృష్టిస్తే ఆయన మీద అనలేని మాటలు ఇష్టమున్నట్టు అవాకులు చవాకులు పేలి ఆగమాగం చేసిరని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే, మా సారుకి ఇంత కష్టపడి ఎక్కడికక్కడ సంపద సృష్టిస్తే సరే ఇంత వెనకేసుకుంటే వేసుకోవచ్చు, చేసినోడు ఇంత వెనకేసుకోడా అని కామెంట్ చేస్తూ, వెనకేసుకున్నప్పటికీ ఇంతగానం రైతులకు ఇచ్చిండు, ఇంతగానం ప్రాజెక్టు కట్టిండు, ఇంతగానం పనులు చేపించిండు, ఇంతగానం సమీకృత కలెక్టరేట్లు అయినాయి, ఇంతగానం అయినాయి కదా, మరి సంపద అయితే సృష్టించబడ్డది కదా, 3.5 లక్షల కోట్లకి ఇంతాగం చేస్తే రేవంత్ రెడ్డి ఈ 2.5 ఏళ్ళ
ఈ 2.5 లక్షల కోట్ల అప్పు చేస్తే మరి ఏం చేసిండని ఒక్కడు అడగడు. ఇగో తమిళనాట మరి 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది కదా. గతంలో అప్పు 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 అని మాట్లాడిన ప్రతి సందర్భంలో నేను ఈ దేశంలో ఏ రాష్ట్రంకి ఎంత అప్పు ఉందనే విషయాన్ని నేను చాలాసార్లు చూపించిన, చాలాసార్లు వీడియోలు కూడా ఉంటాయి, మీరు కావాలంటే చూసుకోరు. అయితే ఇక్కడ ఇగో ఆ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటన. ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ స్పెషల్ అట్రాక్షన్గా త్రిష. ఇక మళ్ళీ ఒక స్పెషల్ అట్రాక్షన్గా త్రిష ఉంది నిన్న కూడా. ఇక రకరకాల కామెంట్లు ఉన్నాయి, అది పక్కకు పెడితే సరే. ఇక వాళ్ళ మధ్య ఉన్న అఫేర్ను బట్టే కదా మాట్లాడుకునేది అందరూ కూడా. ఇప్పుడు వేరే హీరోయిన్లు ఎవరు రాంది ఒక్క త్రిష ఎందుకు ఉంది అంటే మనకి ఎరక. గతంలో వీళ్ళిద్దరి మధ్యలో అఫేర్ వల్లనే ఆ కుటుంబంలో వచ్చిన సమస్యలు అవన్నీ కూడా అలా భార్య చేసిన ఆరోపణలు అన్నీ కూడా మనం విన్నాం. అయితే ఇక్కడ ఒకటి త్రిష స్పెషల్ అట్రాక్షన్, 2 మన తెలుగు అమ్మాయి ప్రమాణ స్వీకారం, 29 ఏళ్ళ అమ్మాయి అక్కడ తను కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది విజయ్తో. 2 మూడోది విజయ్ చేసినటువంటి స్పీచ్, అంటే ఇచ్చినటువంటి స్పీచ్, గవర్నర్ ఆపిన విధానం. ఈ మూడింటి మీదనే మొత్తం సోషల్ మీడియా అంతా నడుస్తూ ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎవరు అవన్నీ కూడా మనం ఒకసారి చూడాలి. ఇగో ఒకటే అధికార కేంద్రం, అది నేనే, కొత్త యుగం ప్రారంభమవుతోంది, తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం, ఉచిత విద్యుత్పై ఫైల్పై తొలి సంతకం అంటూ ఇక్కడ విజయ్కి సంబంధించి ఇంకా ఇగో త్రిష చేసినటువంటి సందడి. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లేత నీలిరంగు చీర బ్లౌజ్ కలర్తో సహా రాసిరా. ఎంత ఇంట్రెస్ట్ ఉంది చూడు వీళ్ళకి ఈ పత్రిక. విన్నారా? చూస్తురా వాళ్ళనా చూసేటోళ్ళు ఉన్నారా? మహిళలు కట్టే చీర గురించి కూడా రాసిరడా. లేత నీలిరంగు చీర, క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి, కొప్పున పూలు, మెడలో వజ్రాల నెక్లెస్తో వేదికపైకి వస్తున్న త్రిషను చూసి టీవీకే కార్యకర్తలు చప్పట్లతో స్వాగతించారు. మా వదినొచ్చింది అన్నా, నువ్వు గెలుసుడు కాదు వదినొచ్చింది చూడు అని చెప్పి అరిచినట్టుగా స్వాగతించారు. ముందు వరుసలో ఆసీనులైన విజయ్ తల్లిదండ్రులను త్రిష పలకరించారు. విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. తర్వాత కార్యకర్తల వైపు చేతులూపుతూ వెనుక వరుసలో కూర్చున్నారంటూ ఇక త్రిష చేసినటువంటి సందడి గురించి ఇక ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చాలా ఇంట్రెస్ట్ అనిపించినట్టుంది. మంచిగా రాశారు, బ్రహ్మాండంగా రాశారు. అయితే ఇక్కడ టీవీకే సర్కారు ఇగో ముందు వరుసలో మెరిసిన నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా రాహుల్ గాంధీ, విజయ్ భార్య పిల్లలు వేడుకకు గైర్హాజరు. ఇగో ఇది అసలు ముచ్చట. ఇప్పుడు చెప్పురు ఇక సొంతోళ్ళు దూరపోళ్ళు అయ్యారు, దూరపు ఆమె సొంత ఆమె అయింది. సొంతోళ్ళు దూరమయ్యారు, సొంత భార్య పిల్లలు వేడుకకు రాలే. ఆయన గెలుపుని యాక్సెప్ట్ చేసినట్టే లేరు, వాళ్ళు వచ్చినట్టే లేరు, కనిపించలేదు. సొంతోళ్ళు రాలే కానీ బయట వాళ్ళు వచ్చిరని ఇక నిన్న అందుకే త్రిష రాగానే టీవీకే కార్యకర్తలు అన్నా అసలు వదిన వచ్చేసింది, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి అరిచినట్టుగా కనిపించింది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వచ్చి అత్తను కూడా కౌగిలించుకుంది. చూసినాం కదా వాళ్ళ అమ్మను కూడా, విజయ్ వాళ్ళ అమ్మను కూడా కౌగిలించుకుంది. అంటే ఆమె కూడా యాక్సెప్టెన్సీ ఉన్నట్టే కదా, ఆమె కూడా యాక్సెప్ట్ చేసినట్టే. వీళ్ళిద్దరి బంధాన్నో లేకపోతే ప్రేమనో లేకపోతే వీళ్ళిద్దరి మధ్య స్నేహాన్నో మనకు ఎరకలేదు. మళ్ళీ అన్న నీకెట్లా తెలుసు తమిళనాడు ముఖ్యమంత్రి మీద ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నా అంటే నాకు తెలియదు. గతంలో వచ్చిన ఆరోపణలు వాళ్ళ భార్య చేసేది కాబట్టి చెప్తున్నా, విజయ్ భార్య చేసినటువంటి ఆరోపణలు. ఇక ఇక్కడ చర్చ ఇక బయట నిన్న ఒకరిద్దరి దగ్గర చూసిన నేను ఏమనంటే అబ్బా గ్రేట్ కదా, పార్టీ పెట్టిన 2 ఏళ్ళల్లో, పార్టీ పెట్టిన 2.5 ఏళ్ళల్లో బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చినాయి. అసలు ముఖ్యమంత్రి అవుడు ఏంది అసలు ఆ స్థాయికి ఎగబాకిండి, ఆ స్థాయికి పోయిందంటే ఒక భర్త ఏమన్నాడంటే చూసినావా పెండ్లాం పిల్లలు లేనోడు ఎంతకైనా ఎదుగుతాడు, ఏ స్థాయికైనా పోతారని ఆయన కామెంట్ చేయబట్టే. భార్య పిల్లలు ఉంటే అడ్డము అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక చూసిర్రా, ఇప్పుడు నేను కూడా ఎదుగుతుంటే నేను కూడా ఆ స్థాయికి పోతుంటే కానీ నాకు అడ్డమున్నారు మీరు అని చెప్పి కామెంట్ చేసి, లవర్ ఉన్నోడు అంటే ఇట్లా అఫైర్ ఉన్నాడు బ్రహ్మాండంగా ముందుకు పోతాడు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తుంటే ఇక ఆమె అలిగింది అనుకో, అది వేరే విషయం. సో ఇట్లా నడుస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు రాలేరు, బయట ఆమె వచ్చింది. కానీ బయట ఆమెను అసలామని చేసుకుర్రు ఆ కార్యకర్తలు కూడా, అన్న వదినే అని.